నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే 3 దశాబ్దాల కళను సాకారం చేసిన మహనీయుడు మందకృష్ణ మాదిగ అని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ అన్నారు. మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి నేటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి 1994 జూలై 7 ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులతో వర్గీకరణ సాధించే దిశగా ఆ రోజు ఒక కమిటీగా ఏర్పడి ఒక సంఘం ఏర్పడి ఆ దిశగా రకరకాలుగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఉన్నది. కాబట్టి ఎన్నో రకాల పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి కులాన్ని అంతరాని కులంగా చూసినటువంటి ఈ సమాజంలో ఒక మాదిగానే చెప్తున్నటువంటి ధైర్యం కల్పించినటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ సాధించుకునే కాడ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసుకున్నటువంటి సందర్భంలో కొన్ని సామాజిక కోణంలో కూడా సామాజిక అవసరాలు రీత్యా ప్రజలకు ఆ సందర్భం ఆ అవసరాన్ని గుర్తించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కృష్ణమయ్య సామాజిక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. దానిలో భాగంగా గుండె జబ్బు పిల్లలందరికీ కూడా ఫ్రీ ఆపరేషన్ కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని కులాల వర్గాల కోసం ట్యాంక్ బండ్ ముట్టడిస్తే గుండె జబ్బు పిల్లలందరికీ ఫ్రీ ఆపరేషన్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రకటించారు. అంతేకాదు ఆకలికి ఎక్కడ పోరు యాత్ర అని చెప్పి మనిషికి 15 కిలోల బియ్యం కావాలని చెప్పి పోరాటం చేస్తే 4 కిలోల నుంచి 6 కిలోల బియ్యం పెంచడం జరిగేది. ఇంకా కాకుండా వృద్ధుల కోసం 500 రూపాయలు 200 రూపాయలు పింఛన్ వచ్చేది. ఆ 200 రూపాయలు ఒక వృద్ధులు వితంతువులు 200 రూపాయలతో ఎట్లా బతుకులని చెప్పి ఆ రోజు కూడా ఉద్యమాలు చేసి వాళ్ళకు కూడా వృద్ధులు వితంతువులకు కూడా 2000 కావాలని చెప్పి చూపిస్తే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో టోటల్ అంటే దాదాపుగా మాదిగ సమాజం మొత్తం కూడా వన్ సైడ్ ఉండి ఇక్కడ దాదాపుగా పోయిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా 3% పెంచుకోవడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో కృష్ణ మాదిగ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మాదిగలంతా కూడా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కాకపోతే ఇప్పుడు వర్గీకరణ గౌరవ నరేంద్ర మోడీ గారు అతను ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట కట్టుబడి మన వర్గీకరణ సాధించుకున్నాం. కాబట్టి మన చిరకాల కోరికైనా 30 సంవత్సరాల కోరిక మన పిల్లల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మన పిల్లలు మన కష్టపడ్డ ఫలితం దక్కాలంటే ఖచ్చితంగా కృష్ణ మాదిగ నిర్ణయాలను మనం అమలుపరిచిందిగా మనం విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కృష్ణ మాదిగ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి మాదిగ జాతి అంత కట్టుబడి ఉండి ఖచ్చితంగా ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మేము ఈరోజు సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకు సంతోషంగా భావిస్తూ ఉన్నాం అంటే నేను ఎంఆర్పీ సంస్థలో 16-17 సంవత్సరాలు అయితే పనిచేయబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సమాజం అంతా కూడా మాకు సపోర్ట్ చేసింది. అన్ని వర్గాల ప్రజలు మాకు సపోర్ట్ చేసిండ్రు. అందరూ అండగుండా పడికనే మాకు రూపాయలు లేకున్నా కానీ ఎన్నో ఉద్యమాలు చేసి లక్షలాది మందితోటి ప్రభుత్వాన్ని మొదలు వచ్చిన చరిత్ర మాకు ఉన్నది. అంటే మేము చేసే సామాజిక ఉద్యమైనప్పటికీ కూడా ప్రజలు మమ్మల్ని గౌరవించారు, మమ్మల్ని సహకరించారు. అందుకు కనుకనే ఈరోజు ఉద్యమాలు మమ్మల్ని సాధించి ఖచ్చితంగా మేము వర్గీకరణ సాధించుకునే దిశగా ముందుకు పోయినాం. మాకు వర్గీకరణ సాధించుకున్నాం. కాబట్టి మా మాదిగ జాతి ఈ రోజు నుంచి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గుణానికి ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఒకవేళ నేను రాజకీయ పార్టీ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నా జాతికి సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఏ పార్టీలో పనిచేస్తారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీలో పనిచేసినా కానీ ఈరోజు ఒక పార్టీలో పనిచేసిన వాళ్ళకో ఒక కాదు, టోటల్ సమాజానికి మేలు జరిగింది, మన జాతికి మేలు జరిగింది. మన జాతి అంటే టోటల్ ఏ పార్టీ ఉన్న వ్యక్తికైనా మేలు జరిగింది. కాబట్టి ఈ సమాజం అంతా కూడా గుర్తించి ఖచ్చితంగా కృష్ణ అడుగుదాడలు నడవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, నేను అంబాల చంద్రమౌళి మాదిగ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్. 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితం ఈరోజు ఫలించింది. దీనికి సుప్రీంకోర్టు మరి సానుకూలంగా మనకు తీర్పు రావడం ఈ మాదిగల అభివృద్ధికి నాంది పలుకుతుంది. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణకు మరి యొక్క మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పక్కన ఉండి దగ్గర ఉండి వర్గీకరణకు హత్య చేసి అందరినీ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడం మన మాదిగ జాతి ఆయనకు రుణపడి ఉంటాం. 30 సంవత్సరాలు కృషి చేసి మన మందకృష్ణ మాదిగ మనకి ఏవైతే పోరాటం చేసి
ఎస్సీ వర్గం సాధించారు. ఆయనకు ప్రత్యేకంగా మన మార్గదర్శనం తరఫున ప్రత్యేకంగా చెప్తాం. అదేవిధంగా మనం నరేంద్ర మోడీకి, అమిత్ షాకు, కిషన్ రెడ్డి గారికి మనం ప్రత్యేకంగా చెప్తూ ముందు కూడా మన ఎస్సీలలో ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫోటో పెట్టుకొని మనం రోజు దేహాన్ని వాళ్ళకు కృతజ్ఞతలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని